కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి ఇప్పుడు చెప్పవే షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతుంది. షాపింగ్కి ఎందుకు గ్రాని అని జ్యోత్స్న అనడంతో అదేంటే పెళ్ళికొడుకంటే ఒక్క రోజులో దొరుకుతాడు కానీ మ్యాచింగ్ డ్రెస్లు ఇయర్ రింగ్స్ చెప్పులు ఒక్క రోజులో దొరుకుతాయా ఏంటి? అందుగురించే ముందే వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి నా పెళ్ళంటే నీకు అంత ఉత్సాహం ఎందుకు గ్రాని అని జ్యోత్స్న అడిగేసరికి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది అని పారిజాతం అంటుంది. డాడీ అడిగాడు కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది అంతే అని జ్యోత్స్న అనేసరికి ఇక పారిజాతం ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే పెళ్ళి నిజం కాదా అని పారు అడగడంతో జరిగే వరకు ఏది నిజం కాదు గ్రాని అని అంటుంది జ్యోత్స్న. నేను కాంచన శౌర్యాలను నా మాటలతో మార్చేశానే అని పారిజాతం జ్యోత్స్నతో చెప్పేసరికి ఇదంతా ఇప్పుడు జరిగింది గ్రాని అని జ్యోత్స్న అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో జరిగింది, నేనే నీతో చెప్పలేదు అని అంటుంది పారిజాతం. ఇంతలో కార్తీక్, దీప, శౌర్య వస్తారు. శౌర్య ముద్దులు తాత అంటూ పరిగెత్తుకుని వచ్చి నాకు నువ్వు వద్దు అని పారు దగ్గరికి వెళ్తుంది. ఇక శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దాంతో శౌర్య తన దగ్గరికి వచ్చేటప్పటికి పారిజాతం ఎగ్జైట్ అయిపోతూ ఉంటుంది. పిల్లలు నచ్చిన వాళ్ళ దగ్గరికే వెళ్తారు అంటుంది పారు. అదే నువ్వు నచ్చడమేంటో నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటాడు శివనారాయణ. జోగ్రాని మంచిది ముద్దులు తాత అంటాడు శౌర్య. జోగ్రాని చాలా మంచిది ముద్దులు తాత అని అంటూ ఉంటుంది శౌర్య. అంత మంచి పని ఏం చేసిందో అని అంటాడు శివనారాయణ. నాకు చాలా మంచి విషయాలు చెప్పింది ముద్దులు తాత అని శౌర్య అనేసరికి ఏం చెప్పింది అని అడుగుతాడు శివనారాయణ. అమ్మ కడుపులో బేబీ ఉంది కదా, ఆ బేబీనే అందరూ ఇష్టపడతారట. నాన్న కూడా నన్ను పక్కన పెట్టేస్తారట. నేనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదట. నాకు ఏమీ కొనివ్వరట. కొద్ది రోజుల తర్వాత నన్ను ఎక్కడైనా వదిలేసి వస్తారట అని పారు చెప్పిన విషయాలన్నీ కూడా శివనారాయణతో చెప్పేస్తుంది శౌర్య. దాంతో శివనారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నా గదిలో స్వీట్ బాక్స్ ఉంది, నువ్వు వెళ్ళి అక్కడే కూర్చుని తిను అని చెప్పేసి శౌర్యాన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు శివనారాయణ. చిన్నపిల్లలకు ఇలాంటి మాటలు చెప్పడం తప్పు అనే విషయం నీకు తెలియదా అని పారుపై సీరియస్ అవుతాడు శివనారాయణ. నీ కూతురికి ఇలాంటి మాటలు చెప్పినందుకు తనకు ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు దీపా అని అడుగుతాడు శివనారాయణ. గుర్తుండిపోయేలాగా ఏదో ఒక శిక్ష వేయండి అని దీప అనేసరికి అయితే ఈరోజు నీ పనులు ఇంట్లో పనులు పారిజాతమే చేయాలి. కార్తీక్తో 10కి 10 మార్కులు వేయించుకోవాలి అని అంటాడు శివనారాయణ. ఇక మరోవైపు శ్రీధర్, కాశీ శివనారాయణ ఇంటికి బయలుదేరుతారు. అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసావా? ఏమైనా తప్పులు ఉంటే ఎత్తి చూపడానికి జ్యోత్స్న రెడీగా ఉంటుంది అని శ్రీధర్ అనేసరికి జ్యోత్స్న అక్కకి అవకాశం రాదులే సార్ అని అంటాడు కాశీ. ఇంతలో కాశీకి స్వప్న ఫోన్ చేస్తుంది. గుడికి వెళ్ళాలి, త్వరగా రా అని చెప్తుంది. పర్మిషన్ ఇవ్వడం కుదరదు అనుకుంటా స్వప్న అని అంటూ ఉంటే ఏంటి పర్మిషన్ ఇచ్చేది, అక్కడ ఉంది మా నాన్నే కదా, ఒకసారి అడుగు అని అంటూ ఉంటే సార్ సాయంత్రం గుడికి వెళ్ళాలి, పర్మిషన్ ఇస్తారా అని ఇక కాశీ అడుగుతూ ఉంటే దాంతో స్వప్న ఫోన్లో ఏంటి సార్ అంటున్నావు, మావయ్య అని అనొచ్చు కదా అని అంటే అదంతేలా దిల్లు నీకు తెలియదు కానీ అని అంటూ ఉంటే శ్రీధర్ దాంతో పర్మిషన్ ఇవ్వడం కుదరదు, గుడికి వెళ్ళడం కుదరదు అని చెప్పేసరికి స్వప్న కోప్పడుతుంది. కనీసం 1 గంటన పర్మిషన్ ఇవ్వమని అడుగు కాశీ అని స్వప్న చెప్పేసరికి 1 గంట కాదు కదా, అరగంట కూడా పర్మిషన్ ఇవ్వను. నీ భార్య కాదు నా భార్య ఫోన్ చేసినా వెళ్ళడం కుదరదు అని శ్రీధర్ కరాఖండిగా చెప్పేయడంతో కోపంగా ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. ఇద్దరి మధ్యన నేను ఇరుక్కున్నాను, అనవసరంగా ఈ జాబ్లో చేరినట్టు ఉన్నాను అని కాశీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది పారిజాతం. ఇక పారు పనిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కార్తీక్, దీప. సాంబార్ చేసి కార్తీక్ని టేస్ట్ చేయమంటుంది పారు. టేస్ట్ చేసి నీ కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, నీ సాంబార్తో శత్రువులను ఈజీగా చంపేయచ్చు పారు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఈ సాంబార్కి 2 మార్కులు కూడా పడవు అనేసరికి మరీ ఇంత దారుణంగా మాట్లాడుకురా అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కోపంగా ఉన్న స్వప్న దగ్గరికి కావేరి వస్తుంది. గుడికి వెళ్తానన్నావు కదా, అన్నీ చక్కగా ముందే సర్దుకో అని చెప్తుంది. అవసరం లేదమ్మా, ఇంట్లోనే దీపం వెలిగించి దండం పెట్టుకుంటాను అంటుంది స్వప్న. అదేంటే అలా అంటున్నావు అని కావేరి అనడంతో కాశీ రావడం లేదట, నాన్న పర్మిషన్ ఇవ్వలేదు అని అంటుంది స్వప్న.
ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో అని కావేరి అనేసరికి, ఉంటే మాత్రం 1 గంట ముందు పంపించలేరా? కాశీని డాడీ పిఏలాగా చూస్తున్నాడు అంటుంది స్వప్న. తను పిఏనే కదా అని అంటుంది కావేరి. పిఏ అయితే అల్లుడు కాకుండా పోతాడా అని స్వప్న అనేసరికి, నేను నీతో వాదించలేనే బాబు అని కావేరి అంటుంది. ఏమైనా ఉంటే మీ నాన్నతో చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి. ఇక మరోవైపు పారు కిచెన్లో అష్టకష్టాలు పడుతూ ఉంటుంది. ఇక దాంతో దీపకి యాపిల్ కట్ చేసి ఇస్తుంది పారిజాతం తినమని. అయితే కార్తీక్, ఆ ముక్కలను నువ్వే తినిపించాలి పారు అనేటప్పటికి, నేనా? తినడానికి దానికి చేతులు ఉన్నాయి కదా అని పారు అనేసరికి, తినిపిస్తే 5 మార్కులు వేద్దామనుకున్నాను అని కార్తీక్ చెప్పేసరికి, దాంతో పారిజాతం నవ్వుతూ, తినిపించడానికి నా చేతులు ఉన్నాయి కదా అంటూ దీపకి తిను బంగారం అంటూ యాపిల్ పెడుతూ ఉంటుంది. దాంతో దీప అయోమయంగా చూస్తూ బావా అంటూ ఉంటుంది. తిను అంటే తినకుండా బావా అంటావేంటే అని పారిజాతం కసురుకుంటూ ఉంటే, ఆడుకోరా ఆడుకో, చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని పెద్ద ఆయన దగ్గర నా పరువు తీసావు కదరా అని పారు అంటూ ఉంటే, చిన్నపిల్లలకి ఎవరైనా అలాంటి మాటలు చెప్తారా అని దీప అంటూ ఉంటుంది. ఏమ్మా, ఒక బిడ్డ పుడితే మొదటి బిడ్డ మీద ప్రేమ తగ్గదా ఏంటి అని పారు అంటూ ఉంటే, ఎవరి మీద ప్రేమ పెరిగితే ఏంటి, ఎవరి మీద ప్రేమ తగ్గితే ఏంటి, నీకెందుకు పారు అయినా ఇలాగే అందరి పిల్లలకి చెప్తున్నావా? మరి నా కూతురికి ఎందుకు చెప్పావు అని పారిజాతాన్ని గట్టిగా నిలదీస్తాడు కార్తీక్. ఇక పారు తినమ్మ తిను అంటూ దీపకి యాపిల్ని పెడుతూ ఉంటే కసురుకుంటూ పెడుతూ ఉంటుంది. దాంతో కార్తీక్, కసురుకుంటూ కాదు ప్రేమగా పెట్టాలి అని అంటూ ఉంటే, ఇక దాంతో పారు రూట్ మార్చి, సరేనమ్మ బంగారం తినమ్మ తిను అంటే, అలా కాదు పాట పాడుతూ తినిపించాలి అని కార్తీక్ చెప్పేసరికి, నేనెందుకు పాడాలరా అంటే, పాట పాడితే 5 మార్క్స్ వేద్దామనుకున్నాను అని కార్తీక్ బెదిరిస్తూ ఉంటాడు. దాంతో పారిజాతం రూట్ మార్చేసి తినమ్మ దీప అంటూ పాటలు పాడుతూ దీపని బుజ్జగిస్తూ యాపిల్ పెడుతూ ఉంటుంది పారిజాతం. ఇక మరోవైపు దశరథ్ ఒళ్ళో కూర్చుని శౌర్య స్వీట్ తింటూ ఉంటుంది. స్వీట్ చాలా బాగుంది, నువ్వు కూడా తిను అని దశరథ్కి స్వీట్ పెడుతూ ఉంటుంది. ఇక ఆ సీన్ చూసి జ్యోత్స్న, అసలైన మనవరాలు ఇదే అని తెలిస్తే స్వీట్స్ తినిపించుకోవడం కాదు, పర్మనెంట్గా ఇంట్లోనే ఉంచుకుంటారు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రీధర్ వస్తాడు. నమస్తే చైర్మన్ గారు అని అంటూ ఉంటే, దాంతో శివనారాయణ, ఇంటి దగ్గర ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదని చెప్పాను కదా, రా వచ్చి కూర్చో అని శివనారాయణ అంటాడు. దాంతో శ్రీధర్, బావా మన ప్లాన్ రెడీ అయిపోయింది, మావయ్య గారు మీరు ఒకసారి చూసి ఓకే అన్నారంటే అని అంటూ ఉంటే, చూస్తానులే శ్రీధర్, ఇప్పుడే కదా వచ్చావు, ముందు కాఫీ తాగు. కార్తీక్ శ్రీధర్ వచ్చాడు, కాఫీ పంపించు అని చెప్తూ ఉంటాడు. దాంతో పారిజాతం, అదేంట్రా శ్రీధర్ వస్తే నీతో కాఫీ పంపించమని చెప్తున్నాడు అంటే, నీతో చెప్పించాల్సింది నేనే కదా పారు, నీతో చేపించి పంపించాల్సిన బాధ్యత ఈరోజు నాదే కదా, అందుకే చెప్తున్నాడు. కాఫీ పెట్టి తీసుకెళ్ళి ఇవ్వు అని అంటూ ఉంటే, నా వల్ల కాదు అని బుంగమూతి పెడుతుంది పారు. అల్లుడు ముందు నా పరువు పోతుంది అని పారు అనేసరికి, కాఫీ పెడితే 5 మార్క్స్ వేద్దాం అనుకున్నాను అని అంటే, నువ్వేమన్నా అనరా, అల్లుడు ముందు నా పరువు పోతుందిరా అని పారిజాతం అనేసరికి, ఏం చేస్తావు పారు, ముఖాన్ని కవర్ చేసుకుని ఇద్దిగానిలే, త్వరగా పెట్టు కాఫీ, వేసేస్తా 5 మార్క్స్ అని కార్తీక్ అంటూ ఉంటే, సరేరా నేనే పెడతా, 5 మార్క్స్ వేస్తావు కదా నేనే పెడతా కాఫీ, ఈ కాఫీ గిన్నె ఎక్కడుందో కనపడి చావట్లేదు అంటూ, దొరికింది, సరే నేనే కాఫీ పెట్టి అల్లుడికి ఇస్తా, నాకు ఖచ్చితంగా 5 మార్క్స్ వేస్తావు కదా అని అంటూ ఉంటుంది.